అక్రమంగా వెలిసిన తట్టలకు తమ పార్టీ ఎలాంటి సంబంధం లేదన్నారు జనసేన నాయకులు కిరణ్ రాయల్. అక్రమంగా తట్టలు పెట్టి భక్తులను ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ తమ పార్టీపై లేనిపోరు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలోనే వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డితో సన్నిహితంగా ఉన్న వారికి తిరుమలలో అనధికారికంగా తట్టలను కేటాయించారన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ తట్టలు తిరుమలలో అలాగే ఉన్నాయని గుర్తు చేశారు. వైసీపీ నేతల వల్లే తిరుమలలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జనసేన కూటమి ఎవరికీ తట్టలకు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. వైసీపీ నేతల బంధువులకు 250 తట్టలు ఇచ్చారని ఆరోపించారు. అక్రమంగా ఏర్పాటు చేసిన తట్టలపై విజిలెన్స్ అధికారులతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తట్టల్లో కోట్ల రూపాయల స్కామ్ జరిగింది గత ప్రభుత్వంలో. గత 5 ఏళ్లలో తట్టలు మార్చుకోవడానికి, తట్టలను తీసుకోవడానికి, అనాథ పెట్టుకోవడానికి కోట్లలో స్కామ్ జరిగింది వాస్తవం. ఇవన్నీ కూడా బయట పెట్టాలి. ఈ ప్రభుత్వంలో బయట పెడతాం. దయచేసి జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, కూటమి పార్టీలు మేము ఎక్కడ కూడా అనాథరైజ్ తట్టలు పెట్టలేదు, జరగలేదు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో ఇచ్చిన తట్టల పర్మిషన్లే. ఇవన్నీ కూడా మనుషులు పోకుండా ఇవన్నీ కూడా విచారించండి, ఎంక్వైరీ చేయండి. నిజంగానే జనసేన పార్టీ వాళ్ళు తట్టలు పెట్టుంటే కూడా మేము తొలగిస్తాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ ఎంకరేజ్ చేయరు. జనసేన పార్టీ తిరుపతిలో ఈరోజు ఇంత మెజార్టీతో గెలిచిందంటే పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతోనే గెలిచారు. దయచేసి ఈరోజు ఎవరో చూసి నువ్వు ఓట్లు వేసేస్తారని కాదు, మేమంతా కేవలం పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఓట్లేశారు కాబట్టి ప్రజలు అదే మాట మీద చెప్తున్నాం. మేము ఎక్కడ అవినీతి అక్రమాలు చేయట్లేదు, అన్యాయాలు చేయట్లేదు. మేము న్యాయపరంగానే అన్ని విషయాల్లో కూడా ముందుకెళ్తున్నాం. కాబట్టి దయచేసి కొంతమంది సోషల్ మీడియాలో కానీ కొన్ని పత్రికలు రాసేటప్పుడు మేము తిరుమలలో తట్టలేదు, జనసేన అయితే పెట్టుకోలేదు, మాకు సంబంధం లేదు అని మేము క్లియర్గా చెప్తున్నాం కదా. ఇలా రూమర్స్ వస్తున్నాయి. ఎమ్మెల్యే గారు ఇచ్చినట్టు చెప్పారు కదా, తీసేసేయండి, అనాథని తీసేసేయండి. మా ఎమ్మెల్యే గారు కూడా నిజంగా పవన్ కళ్యాణ్ గారు కాదని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా ఏం చేయరు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తిరుమలలో ప్రక్షాళన చేయాలని ఆలోచన ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు తట్టబెట్టుంటారంటే ఖచ్చితంగా అనాథరాశిని తీసేస్తారు. అదే చెప్తున్నాం కదా, లైసెన్స్ నుండి తట్టలు ఉంటే మేమేం ఇబ్బంది పెట్టాం. అనాథరైజర్గా వైసీపీ గవర్నమెంట్లో చేసినట్టు వాళ్ళు చేయడం మేము చెయ్యము. నిజంగా అలాంటి ఆలోచన ఉండదు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు కూడా నిజాయితీగా ఉంటాడు. ఆయన కూడా నీతి నిజాయితీగా, ఆయన కూడా క్లారిటీగా ఉంటాడు. ఎక్కడ అవినీతిని ఎంకరేజ్ చేయడు. ఆయన కూడా ఎప్పటికప్పుడు తిరుమల విషయంలో ప్రక్షాళన చేయాలని ఆలోచన ఎమ్మెల్యే గారికి కూడా ఉంది. కాబట్టి ప్రతి విషయంలో ఎమ్మెల్యే గారు కూడా క్లియర్గా ఉన్నారు. కాబట్టి ఎవరో ఎమ్మెల్యే పేరు చెప్పి వాడుకుంటారేమో తప్ప ఆయన చేయడం లేదు, మాకు సమాచారం ఉంది. నిజంగా ఒకవేళ ఆయన ఇచ్చుంటే కూడా ఇవ్వడు, జరగలేదు పుకారు. ఇచ్చుంటే కూడా ఒకటో రెండో అనాథేసరికి పెట్టే అవకాశాలు కూడా ఉండవు. ఎందుకంటే విజిలెన్స్ విభాగం నిద్రపోవట్లేదు, సీరియస్గా తీసుకుంటుంది. ఉంటే కూడా తీసేయమని చెప్పి కూడా మేమే డిమాండ్ చేస్తున్నాం కదా. జనసేన పార్టీ అక్రమంగా తట్ల పెట్టి ఉంటే తీసేసేయండి. రైట్ రాయల్గా ఉంటే మాత్రం మేము పెట్టుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. అనాథరైజ్గా ఉంటే మాత్రం తీసేమని మేమే కోరుతున్నాం. సార్ ఒకటే అండి, గత ప్రభుత్వంలో పెద్దిరెడ్డి గారు, చెవిరెడ్డి గారు వాళ్ళ హయాంలో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పెట్టుకున్నారు. ఎందుకంటే ధర్మారెడ్డి గారు కానివ్వండి, వైవి సుబ్బారెడ్డి కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ హయాంలో ఉన్నారు. టీటీడీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చుకున్నారు. వాళ్ళని వైఎస్ఆర్ కార్యకర్తలకు ఇచ్చేశారు మొత్తం. ఈ ప్రభుత్వం జరగదు. పూర్తిగా ఎక్కడికక్కడ లైసెన్స్ లేకపోతే అక్కడ అలిపిరి కానివ్వండి, నాటక మార్గం కానివ్వండి, ఎక్కడికక్కడ అవినీతిగా ఉన్నా కానీ అక్రమంగా ఉన్నా వెంటనే తొలగించేస్తున్నాం. టైం పడుతుంది, ఇప్పటికీ చాలా తొలగించాము. ఎవరైనా కూటమి పేరు చెప్పి పెట్టుకుంటే కూడా ఎంక్వైరీ చేయండి. విజిలెన్స్ ఎంక్వైరీ ఉంది కదా, వేసేసుకోండి. ఎక్కడ అక్రమంగా పెట్టట్లే మేము. ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదు, భక్తులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా తిరుమలకి మేము కట్టుబడి ఉంటాం. తిరుమలలో మేము భయపడే పని చేస్తున్నాం. ఎక్కడ విచ్చలవిడిగా తిరుమల ఏం చేయట్లేదని చెప్పి కూడా